పత్రికల్ని చూసి జాలిపడాలో, సిగ్గుపడాలో గూడా అర్థం గావట్ల. సిగ్గుపడటమే బెటరేమో. ఎందుకంటే జర్నలిజాన్ని చంపేస్తున్నటువంటి పత్రికల కాలంలో బతికున్నాం గాబట్టి. ఇంత నీచంగా మార్చుకొస్తారని తెలవదు ఎవడికి కూడా. వైసీపీ ప్రభుత్వ పాపాలు రైతులు ఇంకా వెంటాడుతున్నాయట. 1, 2 కాదు, ఏకంగా 3 పంట కాలాలకి ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా కలిపి 1990 కోట్లు పంటల బీమా ప్రీమియం బకాయిలు ఇంకా రావాల్సి ఉందట. 22, 23, 23 ఇది 2022, 23 రబీ, 2023 ఖరీఫ్, 23, 24 రబీ పంట కాలాలకు సంబంధించి రైతులకు రావాల్సిన 2559 కోట్ల పంటల బీమా పరిహారం చెల్లింపులు నిలిచాయి. ఇప్పుడు ఆ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం విడుదల చేస్తేనే రైతుల ఖాతాలో పరిహారం జమ అవుతుంది. 15.65 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. వాస్తవానికి కేంద్రం అప్పుడే తమ వాటా నిధుల్ని బీమా సంస్థలకు విడుదల చేసింది. వైకాపా ప్రభుత్వం పైసా ఇవ్వకపోవడంతోనే ఈ సమస్య వచ్చింది. కూటమి ప్రభుత్వం ఒకేసారి అంత మొత్తం చెల్లించలేని పరిస్థితి. దశల వారీగా చెల్లిస్తామని కేంద్రం అంగీకరించడం లేదు. 2024 ఖరీఫ్, 2024-25 రబీ పంట కాలాలకి బీమా ప్రీమియం చెల్లించాల్సిన 922 కోట్లు విడుదల చేయడానికే సతమతం అవుతుంది. ఈ ప్రభుత్వం కట్టలేకపోవడమేమో సతమతం అవడం అంట. ఆ ప్రభుత్వం కట్టలేకపోవడం మోసం అంట. ఇది ఎక్కడ విచిత్రమో అర్థం కాదు. అంతకుముందు చంద్రబాబు టైంలో ఆపేసిని ఎగ్గొట్టినట్ట, మరి జగన్ ఇచ్చాడు కదా. ఈ తర్వాత జగన్ వచ్చారు కదా డబ్బులు, ఇన్పుట్ సబ్సిడీలు చేతికి కూడా అందినాయి కదా. ఎక్కడికి ఎటుపోతున్నాం అంటే మా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాం అన్నట్టుంది.